ఒకప్పుడు ఒక అందమైన పల్లెటూర్లో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి చిన్న పొలం, ఒక ఇల్లు, భార్య లక్ష్మమ్మ, కొడుకు చిన్న ఉండేవాడు. రామయ్య చాలా కష్టపడి పనిచేసేవాడు. కాని అతనికి ఒక చెడ్డ అలవాటు ఉండేది. అది అత్యాశ. తన దగ్గర ఉన్నదానితో సంతోషపడకుండా పక్కవారి దగ్గర ఉన్నది చూసి తాను కూడా అంతకంటే ఎక్కువ సంపాదించాలని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేవాడు. ఏమండి, అన్నం తినేసి పొలానికి వెళ్ళండి. ఉదయం నుంచి ఏమీ తినలేదు. నాకిప్పుడు ఆకల్లేదు. ఈరోజు మన పొలంలో పని ఎక్కువుంది. త్వరగా వెళ్ళాలి. నాన్నా, నిన్న మీరు చెప్పారుగా ఈసారి పంట బాగా వస్తే నాకు కొత్త చెప్పులు కొంటానని. అవునురా, ఈసారి పంట బాగా వస్తే నీకు కొత్త చెప్పులు మాత్రమే కాదు, మంచి సైకిల్ కూడా కొనిస్తా. రామయ్య పొలానికి వెళ్తుండగా అతని పొలం పక్కనే ఉన్న సుబ్బయ్య కనిపించాడు. సుబ్బయ్య కూడా రైతే, కాని అతను చాలా సంతృప్తిగా ఉండేవాడు. రామయ్య, ఈసారి నీ పొలం బాగా పండేలా కనిపిస్తోంది. అది సరే కాని నీ పొలం చూడు, నీ పంట నా పంట కంటే బాగుంది. దేవుడు దయ రామయ్య, వచ్చినంతలో సంతోషంగా ఉంటే చాలు. సుబ్బయ్య కంటే నేను ఎక్కువ పంట పండించాలి. ఈ ఊర్లోనే పెద్ద రైతు కావాలి. ఆ రోజు నుంచి రామయ్యకు పంటమీద కన్నా ఇతరుల కంటే తాను ఎక్కువ సంపాదించాలనే కోరిక ఎక్కువైంది. కొన్ని రోజుల తర్వాత ఊరికి ఒక వ్యాపారి వచ్చాడు. అతని పేరు వెంకటేశం. అతను రైతుల దగ్గర నుంచి ధాన్యం కొనేవాడు. రామయ్య, నీ పొలంలో పండే ధాన్యం చాలా మంచి నాణ్యతగా ఉంది. ఈసారి నాకు ఎక్కువ ధాన్యం కావాలి. ఎంత కావాలి? నీ దగ్గర ఉన్నదంతా నాకమ్ము. మిగతా రైతుల దగ్గర కంటే నీకెక్కువ ధర ఇస్తాను. నిజంగానే ఎక్కువ ధర ఇస్తావా? నువ్వు నన్ను నమ్మితే నీకు మంచి లాభం వస్తుంది. ఆ రాత్రి రామయ్య నిద్రపోలేదు. ఇప్పుడున్న పంటమ్మితే బాగా డబ్బొస్తుంది. ఆ డబ్బుతో ఇంకో పొలం కొనొచ్చు. ఇంకో పొలం కొంటే మరింత పంటొస్తుంది. ఇలా చేస్తూ పోతే ఈ ఊర్లోనే పెద్ద భూస్వామవుతాను. ఏమండి, మన దగ్గర ఉన్నదాంతో సంతోషంగా ఉండండి. అత్యాశ మంచిది కాదు. నువ్వెప్పుడూ ఇలాగే మాట్లాడతావు. డబ్బు సంపాదించడానికి అవకాశం వస్తే వదులుకోవాలా? మరుసటి రోజు రామయ్య తన పంటలో ఎక్కువ భాగాన్ని వెంకటేశానికి అమ్మేశాడు. డబ్బు చేతికి రాగానే అతనికి ఆనందం కలిగింది. ఆ డబ్బుతో ఊరి చివర్లో ఉన్న చిన్న పొలాన్ని కూడా కొనేశాడు. లక్ష్మమ్మ, ఇకనుంచి మనం పెద్ద రైతీతులం. అది మంచిదే, కాని అప్పులు మాత్రం చేయకండి. అవసరానికి మించి ఆశపడకండి. అప్పుల్లేకుండా పెద్ద రైతు ఎలా అవుతానో? ఇంకో పొలం కొనాలి. అందుకోసం కొంత అప్పు తీసుకుంటా. కొన్ని రోజులకు ఆకాశం మబ్బులతో నిండిపోయింది. ఊరంతా వర్షం కోసం ఎదురుచూస్తోంది. మొదట చినుకులు పడ్డాయి. రైతులందరూ సంతోషించారు. కాని ఆ వర్షం ఆగలేదు. ఒకరోజు, 2 రోజులు, 3 రోజులు ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది. పొలాలన్నీ నీటితో నిండిపోయిపోయాయి. రామయ్య కొత్తగా కొన్న పొలం కూడా పూర్తిగా నీటిలో మునిగిపోయింది. అతను పొలానికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అయ్యో, నా పంటంతా పోయింది. అతను తలపట్టుకుని కూర్చున్నాడు. రామయ్య, బాధపడకు. ప్రకృతి ముందు మనం ఏమీ చేయలేం. నేను పంట మాత్రమే కాదు సుబ్బయ్య, అప్పులు కూడా చేశాను. ఇప్పుడు వాటిని ఎలా తీర్చాలి? కష్టకాలంలో మనిషికి డబ్బు కంటే ధైర్యం అవసరం. నువ్వు భయపడకు. కొన్ని రోజుల తర్వాత రామయ్య తన ధాన్యం కొనుక్కున్న వ్యాపారి వెంకటేశాన్ని కలవడానికి వెళ్ళాడు. వెంకటేశంగారు, మీరు నా ధాన్యం కొనుగోలు చేసిన డబ్బు ఇంకా మొత్తం ఇవ్వలేదు. నాకిప్పుడు చాలా అవసరం. ఏ ధాన్యం? నీ దగ్గర్నుంచి ధాన్యం కొనుగోలు చేశానని ఏమైనా రాతపత్రం ఉందా? ఏమిటి? నేను మీకే అమ్మాను కదా? అయ్యా, నన్ను మోసం చేశావు. నువ్వే ఎక్కువ డబ్బు వస్తుందని ఆశపడి నన్ను నమ్మావు.
ఇప్పుడు నన్నేం చేయమంటావు? వెంకటేశం ముఖం మార్చారు. రామయ్య దగ్గర ఎలాంటి రసీదు లేదు. అప్పుడతనికి విషయం అర్థమైంది. వెంకటేశం తన అత్యాశను ఉపయోగించుకుని మోసం చేశాడు. రామయ్య నిరాశగా ఇంటికి తిరిగి వచ్చాడు. ఇంటికి వచ్చేసరికి లక్ష్మమ్మ ఆందోళనగా ఎదురుచూస్తోంది. కొద్దిసేపు ఎవరూ మాట్లాడలేదు. చివరికి చిన్నా తండ్రి దగ్గరకు వచ్చి మాట్లాడాడు. నాన్నా, మీరెప్పుడూ నాకొక మాట చెప్తారు కదా, మన దగ్గర ఉన్నదానితో సంతోషంగా ఉండాలని. మరి మీరెందుకలా చేయలేదు? రామయ్యకు ఆ మాట గుండెల్లో గుచ్చుకున్నట్టు అనిపించింది. అతను తన కొడుకును చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. మరుసటి రోజు సుబ్బయ్య రామయ్య ఇంటికి వచ్చాడు. అతని చేతిలో ఒక సంచి ఉంది. ఇదిగో రామయ్య, కొంత బియ్యం పప్పులు తీసుకొచ్చాను. సుబ్బయ్య, నువ్వు నన్ను చూసి ఎన్నిసార్లు అసూయపడ్డావో తెలుసా? నువ్వు మాత్రం నాకు సహాయం చేస్తున్నావు. మనిషికి కష్టం వచ్చినప్పుడు పక్కింటివాడు సహాయం చేయాలి. మనం పంటను పోగొట్టుకున్నాం, మనసును మాత్రం పోగొట్టుకోకూడదు. మనమంతా విడివిడిగా అమ్మితే వ్యాపారులు మనల్ని మోసం చేయగలరు. అందరం కలిసి అమ్మితే మన పంటకు మంచిదొస్తుంది. అసూయతో పొరుగువాడు పరాయి అవుతాడు, ప్రేమతో పరాయి మనిషి కూడా మనవాడవుతాడు. డబ్బు మన దగ్గరుంటే మనం ధనవంతులం కాదు లక్ష్మమ్మ. మన దగ్గర ఉన్నదాన్ని ఇంకొకరితో పంచుకోగలిగితేనే మనసున్న ధనవంతులం. ఏమండి ఏమండి మీరు పూర్తిగా మారిపోయారు. తప్పకుండా కొంటారా? కాని ముందుగా మన పొలంలో పనిచేసిన కూలీల పిల్లలక్కూడా పుస్తకాలు కొందాం. నువ్వు చెప్పింది నిజమేరా. నేను డబ్బుకోసం పరుగెత్తుతూ నా దగ్గర ఉన్న సంతోషాన్ని మర్చిపోయాను. నాకు ప్రకృతి ఒక పాఠం నేర్పింది. అత్యాశతో సంపాదించాలనుకున్నది మొత్తం ఒక్క వర్షంతో పోయింది. కాని నేను నిజంగా సంపాదించింది మాత్రం నా కుటుంబం, నా స్నేహితులు, నా ఊరి మనుషుల ప్రేమ. ఇలాంటి మంచి నీతి కథల కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.